హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? నేను ఇక్కడ పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ అయితే చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ? నాకైతే చాలా ఇష్టం అండి. గోంగూర అనేది మనకు ఐరన్ ఎక్కువగా ఉంటుంది దీంట్లోనూ, కాబట్టి గోంగూర అనేది చాలా మంచిదండి హెల్త్కి తింటే. ఇక్కడ ఒక కట్ట గోంగూర అయితే తీసుకున్నాను. దీన్ని అయితే ఒక 3-4 టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నానండి. తర్వాత ఒక 1/2 కిలో పెద్ద సైజు రొయ్యలు అయితే తీసుకున్నాను. వీటికి కూడా పట్టు తీసేసి లోపల మనకి బ్లాక్ పార్ట్ వెన్ను ఉంటుంది కదండి, దాన్ని అయితే ఖచ్చితంగా తీసేసుకోవాలి ఫ్రెండ్. అలా అయితే వండుకోకూడదండి, అందుకని తీసేసాను. రొయ్యలు కూడా క్లీన్ చేసేసి ఇక్కడ గోంగూరను అయితే నేను మగ్గించుకుంటున్నాను. పచ్చిరొయ్యలు కూడా నేను మగ్గించుకుంటున్నానండి. ఈ గోంగూర అనేది మగ్గించుకొని బాగా మెత్తగా అయిన తర్వాత కర్రీ అనేది ప్రిపరేషన్ చేస్తే బాగుంటుంది. మనం దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. మనం గోంగూర కడిగిన వాటరే కొంచెం ఉంటుంది కదండి, మనం ఆ వేడికి వేయగానే మొత్తం గోంగూరలో ఉన్న వాటర్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. దీంట్లో నేను ఒక 3 పచ్చిమిర్చి చేశానండి. ఇక్కడ నేను గోంగూర అనేది పుల్ల గోంగూర తీసుకున్నాను ఫ్రెండ్స్, అందుకని దీంట్లోకి నేను టమాటా అనేది యాడ్ చేయట్లేదు, మరింత పులుపు ఎక్కువైపోతుంది కదండి, అందుకని. తర్వాత మిక్సీ పట్టుకోవచ్చండి గోంగూర కావాలితే. ఇక్కడ నేనైతే మెత్తగా స్మాష్ చేశాను, మిక్సీ అయితే పట్టలేదు. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకున్నాను. మీరు కావాలితే టమాటా కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ టమాటా యాడ్ చేయట్లేదండి. కర్రీ అనేది మరింత పుల్లగా అయితే తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ టమాటా అయితే యాడ్ చేయట్లేదు. కొంచెం త్వరగా మగ్గుతుందని కొంచెం కర్రీకి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు దీంట్లో యాడ్ చేశాను. మనకి ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మగ్గించుకున్న పచ్చిరొయ్యలు ఉన్నాయి కదండి, అవి దీంట్లో యాడ్ చేసుకోవాలి. మామూలుగా కూడా మనం కడిగేసుకొని పచ్చిరొయ్యలు అనేది వేసేసుకోవచ్చు, కానీ అలా అయితే మనకు కొంచెం నీచు స్మెల్ అనేది వస్తుంది కాబట్టి అలా కాకుండా ఇక్కడ మగ్గించుకొని పచ్చిరొయ్యలు వేసుకుంటే బాగుంటుందండి. ఒకసారి ఈ నూనెలో మనకి ఒక 2 minutes అండ్ 1 minute పచ్చిరొయ్యలు బాగా మగ్గించుకుందాం. తర్వాత దీంట్లోనూ పుల్ల గోంగూర అన్నాను కదండి, కారం అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. ఒక 3 స్పూన్ల దాకా వేసానండి. మీరు కావాలంటే ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. దీంట్లో ధనియా పొడి, జీలకర్ర పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఒకసారి మొత్తం అంతా కలిసి నూనె అనేది మనకు సపరేట్ అయ్యేంత వరకు కూడా ఒక 2 minutes అయితే మనం, ఎందుకంటే ఇక్కడ రొయ్యలకి మనం వేసిన మసాలా అంతా బాగా కలవాలి కాబట్టి దీన్ని కలుపుకుందామండి. ఒకసారి కలుపుకున్న తర్వాత మనం గోంగూర అనేది ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకున్నాం కదండి, అది దీంట్లో వేసేసుకొని ఈ గోంగూర అనేది మనకి కారం మసాలా అంతా కూడా దీనికి కూడా బాగా కలవాలి కాబట్టి ఒక 5 minutes అయితే కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని అడగట్టకుండా కలుపుకుంటూ ఉండి ఒక 5 minutes అయితే మనం ఉంచుకోవాలండి. ఎందుకంటే మనం వేసిన మసాలా అంతా పచ్చిరొయ్యలకి గోంగూరకి బాగా కలవాలి కాబట్టి అలా కలిస్తేనే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి. తర్వాత దీంట్లో నేను ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి. కర్రీ అనేది మనకి గ్రేవీ కూడా చాలా బాగా వస్తుందండి ఇలా వాటర్ వేయటం వల్ల. ఒకసారి కలుపుకొని మీడియం సైజులో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవచ్చు. చాలా త్వరగా అయిపోతుందండి మనకి కర్రీ. జస్ట్ 5 minutes అండ్ 10 minutes అంతే ఫ్రెండ్స్ మనకి కర్రీ. చూసారండి నూనె అనేది పైకి అయితే వచ్చింది. మనకి ఇలా కావాలితే దింపేసుకోవచ్చు, లేకపోతే ఇంకొంచెం దగ్గరగా ఎగరబెట్టుకోవచ్చు. చక్కగా పచ్చిరొయ్యలు గోంగూర ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు ఫ్రెండ్స్? అందరికీ ఇష్టమే, అంత బాగుంటుందండి పచ్చిరొయ్యలు గోంగూర. ఇక్కడైతే నేను కొంచెం దగ్గరగా అయితే ఎగరబెడుతున్నాను. ఫైనలీ నేను చేసిన పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ అయితే అయిపోయిందండి. వేడి వేడి రైస్లోకి చక్కగా కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్.
ఇలా పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను చేసిన ఈ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.